హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6th మార్చ్లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ సెకండ్ షిఫ్ట్ అనమాట. ఈ సెకండ్ షిఫ్ట్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో చాలామంది పిల్లలు నన్ను తెలుగులో అడిగారు. సో తెలుగులో చాలామంది పిల్లలు నాకు పీడిఎఫ్స్ కూడా సెండ్ చేశారు. కానీ తెలుగులో ఉన్న క్వశ్చన్స్ ఇవి రెండు మిస్ మ్యాచ్ అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఈ క్వశ్చన్ నెంబర్ వేరు, ఆ క్వశ్చన్ నెంబర్ వేరు. సో రెండింటిని కలుపుకొని పెట్టి చేయడం అనేది చాలా టైం పడుతుంది నాకు. సో అందుకే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను. అయితే ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నేను ఎప్పుడైతే ఈ క్లాసులు చెబుతున్నానో మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని ప్రతి క్వశ్చన్ని రివ్యూ చేసుకుంటూ చూడండి, ఓకేనా? అంటే నేను ఒకసారి నా క్లాస్ విన్న తర్వాత ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని చూడండి. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ వేరుగా ఉండే అవకాశం ఉంది. దానివల్ల రెండింటిని కలిపి సెట్ చేయడం చాలా కష్టం. అంటే ఆ 40 క్వశ్చన్లు కట్ చేసి దీంట్లో పెట్టుకొని చెప్పాలి. అందువల్ల కాస్త పాసిబుల్ అవ్వట్లేదు నాకున్న టైంని మేనేజ్ చేసుకొని చెప్పడానికి. సో తెలుగులోనే వివరంగా చెబుతాను కాబట్టి ఎవరైతే తెలుగు మీడియంలో ఉన్న పిల్లలు, నేను చెప్పే క్వశ్చన్లు తెలుగు మీడియం పీడిఎఫ్స్ కూడా పెడతాను కాబట్టి వాటిని ఒకసారి ఈ వీడియో పెట్టినప్పుడే మీకు కిందే పీడిఎఫ్స్ కూడా పెడతాను. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చాలా జాగ్రత్తగా రివ్యూ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? సో ఇక ఆలోచన చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సో దీంట్లో ఉన్న 40 క్వశ్చన్స్ క్లియర్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు మనం డైరెక్ట్గా జనరల్ సైన్స్ సెక్షన్స్కి వెళ్దాం. సో జనరల్ సైన్స్ మనకంతా సెక్షన్ వైజ్గా ఉంది కాబట్టి జనరల్ సైన్స్లో ఉండే 40 క్వశ్చన్స్ క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ అర్థం చేసుకుంటూ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? చూడండి, రెడ్ తీసుకుంటాను. రెడ్ కలర్ అండర్ గోస్ మినిమం డీవియేషన్ అన్నాడు, ఓకేనా? రెడ్ కలర్స్ అండర్ గోస్ మినిమం డీవియేషన్. సో రెడ్ కలర్కి డీవియేషన్ తక్కువ ఉండిద్ది అన్నాడు, కరెక్టే. ద స్పీడ్ ఆఫ్ ది వైలెట్ కలర్ ఈజ్ లీస్ట్ వైల్ ట్రావెలింగ్ త్రూ ద ప్రిజం అన్నాడు. వైలెట్ కలర్ ఒక స్పీడ్ తక్కువ ఉండిద్ది అన్నాడు. సామాన్యంగా మనకి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ డిస్పర్షన్ జరిగినప్పుడు మనకి 7 కలర్స్ కనపడతాయి, ఓకేనా? సో దీంట్లో మనం బాగా గమనిస్తే వైలెట్, ఫస్ట్ కలర్ వైలెట్ తీసుకున్నాం అనుకోండి, దానికి హై ఎనర్జీ ఉండిద్ది, దానికి హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది, ఓకేనా? దానికి లో స్పీడ్ ఉండిద్ది, దానికి షార్ట్ వేవ్ లెంత్ ఉండిద్ది. ఈ 4 పారామీటర్స్ మీరు ఎప్పుడు ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోండి వైలెట్ కలర్కి. ఇక క్వైట్ ఆపోజిట్గా దేనికి ఉండిద్ది అంటే రెడ్కి ఉండిద్ది అనమాట. ఇప్పుడు నేను రెడ్కి మాట్లాడాడు అనుకోండి, లో ఎనర్జీ, లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హై స్పీడ్, షార్ట్ వేవ్ లెంత్. ఇప్పుడు వాడేమన్నాడు, స్పీడ్ ఆఫ్ ది వైలెట్ కలర్ ఈజ్ లీస్ట్ అన్నాడు, అంటే రెండోది కూడా కరెక్టే, ఓకేనా? తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్రీన్ కలర్ ఈజ్ మోర్ అన్నాడు. సామాన్యంగా వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండిద్ది దేనికన్నా, మధ్యలో ఉండే గ్రీన్ కన్నా, దానికన్నా రెడ్. ఇదన్నమాట ఆర్డర్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్రీన్ కలర్ ఈజ్ మోర్ అన్నాడు. సామాన్యంగా గ్రీన్ కలర్ వైలెట్ కన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండిద్ది, సో మూడోది రాంగ్. తర్వాత 4 చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ అన్నాడు, ఇది తప్పే. బ్లూ కలర్ అన్నాడు. సామాన్యంగా ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, సో బ్లూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ రెడ్. కానీ వాడేమన్నాడు, రెడ్ ఎక్కువ బ్లూ కన్నా అన్నాడు, తప్పు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు, అంటే 3rd and 4th. సో మన ఆన్సర్ 3rd and 4th అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? మనం ఇలా సాల్వ్ చేయాలి క్లియర్గా. ఇది మనకు లైట్లో డిస్పర్షన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? సో మనం చాలా క్వశ్చన్స్ని చాలా వివరంగా ఇంకా ఎక్కువ పాయింట్స్ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. సో బయట దానికి మీకు తేడా అర్థమవుతూ ఉండిద్ది. ఇక్కడ నేర్చుకునే పిల్లలకి సబ్జెక్ట్ పరంగా చాలా డీప్ నాలెడ్జ్ నేర్పించబడటం జరిగింది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పడానికి ముందు మీరు ఎక్కడైనా వెళ్ళి ఇదే టెక్నీషియన్ పేపర్లు చెప్పిన వాళ్ళు కూడా విని రండి,
తేడాని చూసుకోండి. ఓకేనా. సో వీ హ్యావ్ హై ఎనర్జీ, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, low speed and short wavelength for violet color. It is quite differently opposite to red color. ఓకేనా. కమింగ్ టు 52వ క్వశ్చన్. A sound surface has a frequency 50 Hz. How many vibrations does it complete in 1 minute అన్నాడు. సామాన్యంగా ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, 1/టైం పీరియడ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఏమన్నాడు, 50 హెడ్జెస్ అన్నాడు. హెడ్జెస్ని మనం ఇంకోలా కూడా రాయొచ్చు అనమాట, 50 వైబ్రేషన్స్ పర్ సెకండ్ అనమాట. సో హెడ్జెస్ అన్న వైబ్రేషన్స్ పర్ సెకండ్ అన్న ఒకటే. ఓకేనా. ఇప్పుడు ఒక సెకండ్లో మనకి ఎన్ని వైబ్రేషన్స్ వచ్చినాయి, 50 వైబ్రేషన్స్ వచ్చినాయి. వాడేమన్నాడు 1 మినిట్ అన్నాడు. 1 మినిట్ అంటే 60 సెకండ్లు. 60 సెకండ్లో ఎంత అన్నాడు, 50 × 60/1. సో ఏమవ్వాలి, 3000 వైబ్రేషన్స్ వస్తాయి. సో ఆన్సర్ 3000 ఇదనమాట. ఓకేనా. ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు పిచ్ అనమాట. ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు పిచ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్. అట్ ద సేమ్ టైం యాంప్లిట్యూడ్, ఒక వేవ్లో యాంప్లిట్యూడ్ ప్రాపర్టీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లౌడ్నెస్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. కమింగ్ టు ఏ గార్డెనర్ బరీడ్ 5 డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఇన్ ఏ గార్డెన్. బనానా పీల్స్, న్యూస్ పేపరు, కాటన్ క్లాత్, ప్లాస్టిక్ బాటిల్, మెటల్ స్పూన్. హౌ మెనీ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ ఈ బరీడ్ వర్ బయోడిగ్రేడబుల్ అన్నాడు. బయో, నాన్ బయో. బయోడిగ్రేడబుల్ అంటే ఏమవుతాయి, నేచర్లో కలిసిపోతాయి అన్నమాట. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే నేచర్లో కలవవు. సో ఏమున్నాయి, బనానా లీవ్స్ కలుస్తాయి, న్యూస్ పేపర్ కలిసిద్ది, కాటన్ క్లాత్ కలిసిద్ది. సో ఆన్సర్ 3 అనమాట. ఓకేనా. సో 3 కలుస్తాయి. సో మనకి ప్లాస్టిక్ బాటిల్, మెటల్ స్పూను, ఒకటి ప్లాస్టిక్ ఇంకోటి మెటల్, ఈ 3 ఏమో కలవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ టు అన్నాడు. ప్లాస్మా మెంబ్రెయిన్కి ఇంకో పేరు ఏంటి, సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అని పిలవచ్చు. ఓకేనా. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఒక పని ఏంటి అన్నాడు. ఓకేనా, చూద్దాం దాని ఎగ్జాక్ట్ వర్క్ ఏంటో క్వశ్చన్ బట్టి వెళ్దాం. స్టోర్ ద సెల్స్ జెనెటిక్ మెటీరియల్. తప్పు. స్టోర్ చేసుకునేది ఎవరు, న్యూక్లియస్. ఒక జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ న్యూక్లియస్లో ఉండిద్ది. సర్వ్స్ యాజ్ ద ఏటీపీ సింథసిస్ అన్నాడు. తప్పు. మైటోకాండ్రియాలో ఏటీపీ సింథసిస్ జరిగిద్ది. ప్రొవైడ్ రిగిడ్ సపోర్ట్ అండ్ ప్రివెంట్ సెల్ స్వెల్లింగ్ అన్నాడు. తప్పు. రిగిడ్ సపోర్ట్ అంటే దాని పని ఎవరిది, సెల్ వాల్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, రెగ్యులేట్ మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అక్రాస్ ద సెల్ అనమాట. యాక్చువల్లీ సెల్ మెంబ్రెయిన్ అనేది ఒక సెలెక్టివ్లీ పర్మియబుల్. సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే అన్నిటినీ ఎలో చేయదు, కొన్నిటిని మాత్రమే ఎలో చేల్చిద్ది. ముఖ్యంగా సెల్ మెంబ్రెయిన్ వాటర్ని ఎలో చేస్తూ ఉండిద్ది అనమాట. ఇది ఎప్పుడు కూడా మనకి ఫ్లెక్సిబుల్గా అండ్ థిన్గా ఉండిద్ది సెల్ మెంబ్రెయిన్. గుర్తుపెట్టుకోండి, సెల్ మెంబ్రెయిన్ దేంతో నిర్మాణం అయింది అంటారు. సో ఇట్ ఈజ్ మేడ్ బై ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ అనమాట. ఓకేనా. సెల్ మెంబ్రెయిన్ చూపించడానికి వాడే మోడల్ ఏంటి అంటాడు, వాడిని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటారు. ఇది న్యూ ఎన్సీఆర్టీ క్వశ్చన్ అనమాట. న్యూ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు. సో స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై విచ్ మోడల్ అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ వైల్ ఆన్సరింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనమ్మా. తర్వాత when chemicals such as pesticides enter food chains and get more concentrated at higher levels, this process is known as అన్నాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎక్కడైతే ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, ఇలా మనం వెళ్తే ఎపెక్స్ ప్రిడేటర్, ఇలా మనం కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు
ఎక్కడైనా మనం ఇక్కడ పెస్టిసైడ్స్ వాడామనుకోండి, వీటి కాన్సన్ట్రేషన్ పైకి వెళ్ళేటప్పుడు ఏమైద్ది, పెరుగుతూ ఉండిద్ది, గెట్ మోర్ కాన్సన్ట్రేటెడ్. దీనివల్ల ఎవరు బాగా దెబ్బతింటారు, హైయర్ ట్రాపిక్ లెవెల్స్లో ఉండేవాళ్ళు బాగా దెబ్బతింటారు. ఓకే, దీన్ని ఏమంటారు, బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో వాటర్లోకి వెళ్ళిద్ది, అక్కడి నుంచి స్మాల్ ఆర్గానిజమ్స్లోకి, ఫిష్లోకి, లార్జర్ ఫిష్లోకి. ఆ ఫిష్ని తినే బర్డ్స్ కానీ హ్యూమన్స్ కానీ వాళ్ళు ఏమవుతారు, ఎఫెక్ట్ అవుతారు అనమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ బై డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ జైలం టిష్యూ ఎక్సెప్ట్ అన్నాడు. సో జైలం టిష్యూ అనేది ఒక కాంప్లెక్స్ టిష్యూ, ఒక వాస్కులర్ టిష్యూ. ఇది మనకు తెలుసు, డబ్ల్యూ అండ్ ఎమ్. డబ్ల్యూ అంటే వాటర్, దాన్ని తిరిగి తిప్పితే వచ్చేది ఎమ్. సో వాటర్ అండ్ మినరల్స్ని మనకి ప్లాంట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది. ఇట్ ఈజ్ యూనిడైరెక్షనల్. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, నాట్ అడిగాడు, ఎక్సెప్ట్ అడిగాడు. ఏ ఫంక్షన్ చేయదు అన్నాడు. ఓకే, నేను చేయదు, ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయదు. యాక్చువల్గా ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన వర్క్ ఎవరిది, ఫ్లోయమ్ అనే టిష్యూది అనమాట. సో ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్ కరెక్టే, ప్రొవైడింగ్ మెకానికల్ సపోర్ట్ కరెక్టే, స్టోరింగ్ ఫుడ్ కరెక్టే. ఈ మూడు చేస్తున్నారు అనమాట. ఓకేనా. స్టోరింగ్ ఫుడ్ ఎవరు చేస్తున్నారు, జైలం ప్యారెంకైమా. ఇది చేస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. దీంట్లో మొత్తం మనకి ఎన్ని రకాలు ఉంటాయి, ట్రాకియాడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకోటేమో వెజల్స్, ఇంకోటేమో జైలం ఫైబర్స్, ఇంకోటేమో జైలం ప్యారెంకైమా. ఇలాంటి 4 రకాల కణాలతో మనకి జైలం అనేది తయారైద్ది అనమాట. తర్వాత ఇన్ హోమోజీనస్ మిక్చర్ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ ది సొల్యూట్ అన్నాడు. ఓకేనా. సామాన్యంగా సొల్యూషన్ లోపల మనకి సొల్యూట్ ఉంటుంది, అదేవిధంగా సాల్వెంట్ ఉంటుంది. ఇదేమో స్మాల్ అమౌంట్లో ఉంటుంది, ఇదేమో లార్జ్ అమౌంట్లో ఉంటుంది. ఈ రెండింటిని కలిసి మనం ఏమనాలి, సొల్యూషన్ అనాలి. అయితే ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి సైజ్ ఎలా ఉండిద్ది అన్నాడు. సో ఇదిగోండి, లెస్ దాన్ 1 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే తెలుసు కదా, 10⁻⁹ మీటర్స్. దానికన్నా తక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా. మనకి 3 రకాలు ఉంటాయి, ఒకటేమో సొల్యూషన్స్, ఇంకోటేమో కొల్లాయిడ్స్, అండ్ ఫైనల్లీ సస్పెన్షన్స్. దీంట్లో లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే దీంట్లో 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్ ఉండిద్ది, దీంట్లో గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉండిద్ది. అది ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సొల్యూషన్స్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వాలి. తర్వాత క్వశ్చన్, CuSO4, MgSO4, ZnSO4 and finally AgNO3. A student adds zinc metal to each test tube. In which test tube will the reaction occur అన్నాడు. ఓకేనా. ఏ రియాక్షన్లో జరిగిద్ది అని అడిగాడు మనల్ని. ఓకేనా. జింక్ మెటల్, సామాన్యంగా ఇక్కడ మనకి జింక్ మెటల్ ఉంది. సో జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్, ఎవరికన్నా మోర్ రియాక్టివ్ దెన్, ఒకటి కాపర్ CuSO4, ఇంకోటి AgNO3. సో ఈ రెండింటిని ఏం చేసిద్ది, డిస్ప్లేస్ చేసిద్ది. సో అక్కడ ఏం ఫామ్ అయింది, రియాక్షన్ అక్కర్ అయింది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ఇదనమాట. ఓకేనా. సో జింక్ ఈజ్ లెస్ రియాక్టివ్ దెన్ మెగ్నీషియం అండ్ జింక్ ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి వీటితో ఏం జరపదు, చర్య జరపదు. సో వీటన్నిటితోనే చర్య జరిపిద్ది. సో మన ఆన్సర్ సి అనమాట. మెటల్ రియాక్టివ్ సిరీస్ని డిఫరెంట్గా అడిగాడు. ఓకేనా. సో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సిల్వర్. Ag అంటే సిల్వర్ అనమాట, దీన్ని సిల్వర్ నైట్రేట్ అంటారు. ఓకేనా. లాస్ట్ ఎగ్జామ్స్లో నేను లాస్ట్ షిఫ్ట్ చెప్పినప్పుడు నైట్రేట్ యొక్క వ్యాలెన్సీ ఎంత అన్నాను, -1. చాలామంది కరెక్ట్గా చెప్పారు. ఓకేనా. సో వ్యాలెన్సీస్ నేను చాలాసార్లు PYQస్లో చెప్పాను, చూసిన పిల్లలకి ఐడియా ఉండిద్ది.
నెక్స్ట్ బైనరీ ఫిషన్. సో బైనరీ ఫిషన్ అనేది మనకి బ్యాక్టీరియాలో జరిగిద్ది. ఓకేనా. సో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ జరిగిద్ది అన్నాడు. సో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ జరిగింది మనకి ఆల్గేలో జరిగింది. చాలామంది ఆల్గే కాదు స్పైరోగైరా అంటున్నారు. ఆల్గేనే స్పైరోగైరా. ఓకేనా, క్లారిటీ ఇస్తా ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఫ్రాగ్మెంటేషన్ ఆల్గేలో జరిగిద్ది, ఫ్రాగ్మెంటేషన్ యానిమల్స్లో జరిగిద్ది, ఫ్రాగ్మెంటేషన్ ఫంగైలో జరిగిద్ది, ఫ్రాగ్మెంటేషన్ లైకెన్స్లో జరిగిద్ది, ఫ్రాగ్మెంటేషన్ నాన్ వాస్క్యులర్ ప్లాంట్స్ ఈ అన్నిట్లోనూ జరిగిద్ది. అయితే ఆల్గేలో దాని పేరు ఏంటి అంటే స్పైరో గైరా. యానిమల్స్లో ఎక్కడ జరిగిద్ది, యానిమల్స్లో ప్లనేరియా. యానిమల్స్ అంటే సింపుల్ యానిమల్స్ అన్నమాట, వెన్నుముక్కలేని జీవులు. ప్లనేరియా బద్దె పురుగులు, ఫ్లాట్వామ్స్ అంటారు. ఇవి కాకుండా మెరైన్ స్పాంజెస్, ఇప్పుడు నీటిలో ఉండే స్పాంజెస్ అన్నమాట. ఓకేనా. ఇది కాకుండా సీ స్టార్స్, సముద్ర నక్షత్రాలు, ఇలాంటి చిన్న జీవుల్లో జరిగింది. ఫంగై తెలుసు, లైకిన్ తెలుసు. నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే చెప్పాను మీకు, మోసెస్, లివర్ వాట్స్ అండ్ ఫైనల్లీ హార్న్ వాట్స్. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తాయి, బ్రయోఫైటా. బ్రయోఫైటాలో మొక్కలు అన్నీ కూడా మనకి ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుపుకుంటాయి అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను. ఫ్రాగ్మెంటేషన్ అంటే మొత్తం కంప్లీట్గా ఎక్కడ జరిగిందో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. బైనరీ అంటే 2 సెల్స్ ఫామ్ అవ్వాలి. ఓకేనా. సో మై ఆన్సర్ ఈజ్ ఆల్గే. కానీ నేను ఎంత ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. న్యూ ఎన్సీఆర్టీ బుక్స్ నేను చదివేశాను. ఓకేనా. బుక్ కొనేసాను. బుక్ బయట 210 రూపాయలు ఉంది. బుక్ కొనేసాను. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అన్నిటిని, ఎందుకంటే నేను మీకు చెప్పాలి అంటే ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. సో బుక్లో ఎలా అప్లికేషన్స్ ఇచ్చాడు కొత్తగా అనే విషయం నేను నేర్చుకోవాలి. వాటిని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్తో కలిపి చెప్పాలి. సో బుక్ కంప్లీట్ చేసేసాను. ఓకేనా. ఎందుకంటే నా పని అది, నేను కంపల్సరీగా చేయాలి. సో మీరు చదువుకునే పిల్లలు అయితే యూ నీడ్ టు కంప్లీట్ దట్ బుక్. సో 210 రూపాయలు లేదా 205 రూపాయలకి నీకు కొత్త బుక్ వస్తుంది. ఆన్లైన్లో బయట బుక్స్లో ఉండిద్ది. రావటం, కొనేయడం, చదివేయడం, పెట్టేయడం, ఉద్యోగం కొట్టేయడం, అదే నీ పని. విచ్ యూనిక్ ఫీచర్ అలౌస్ మైటోకాండ్రియా టు ప్రొడ్యూస్ సమ్ ఆఫ్ దైర్ ఓన్ ప్రోటీన్స్ అన్నాడు. సో మైటోకాండ్రియా ఓన్గా ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దానికి కారణం ఏంటి అన్నాడు. ఓకేనా. దానికి కారణం ఏంటి, దే కంటైన్ దేన్ ఓర్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. సో మైటోకాండ్రియాకి ఇంకోటి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిడ్స్కి, ఈ రెండింటికి ఓన్ డిఎన్ఏ ఉంది అండ్ ఓన్ రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా. అందువల్ల అవి సొంతగా ప్రోటీన్స్ని తయారు చేసుకోగలవు. ఓకేనా. రైబోజోమ్స్ ఏం చేస్తాయి, ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి. ఇదనమాట. ఓకేనా. దే హ్యావ్ 2 మెంబ్రెయిన్స్, తప్పు. ప్రొడ్యూస్ ఏటీపీ కారణం కాదు. ఔటర్ మెంబ్రెయిన్ పోరస్, ఇవి కాదు కారణాలు. దే కంటైన్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. అందుకే అలాగా సొంతగా చేసుకున్నాయి అన్నమాట. సో న్యూక్లియర్లో కూడా సొంత డిఎన్ఏ ఉండిద్ది. న్యూక్లియస్కి సొంతగా డిఎన్ఏ ఉంటే రైబోజోమ్స్ ఉంటాయి. న్యూక్లియస్ లాగా కణంలోని వేరే కణాంగాలకు కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి మైటోకాండ్రియా, 2 ప్లాస్టిడ్స్ అన్నమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఫర్ ఏ బాడీ మూవింగ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. చూడండి. సో స్పీడ్ అండ్ వెలాసిటీ మీద కాన్సెప్చువల్ క్వశ్చన్, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే చదువుతారు. ఓకేనా. నా పీవైక్యూస్లో ఎన్నో క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, ఆ గ్రూప్ డి పీవైక్యూస్. మీరు అవి చూసినా పెట్టగలరు. చూద్దాం. సామాన్యంగా డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నాడు. ఇది డిస్టెన్స్, ఇది టైం గ్రాఫ్. ఇది డిస్టెన్స్, ఇది టైం గ్రాఫ్. ఇంకోటి తీసుకుంటున్నా, ఇది డిస్టెన్స్, ఇది టైం గ్రాఫ్. ఓకేనా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. ఇప్పుడు నాకు డిస్టెన్స్ టైం గ్రాఫ్ అన్నాడు కాబట్టి నాకు ఏం తెలిసిద్ది, స్పీడ్ తెలిసిద్ది అనమాట. చూడండి. ద స్లోప్ ఆఫ్ ది డిస్టెన్స్ టైం గ్రాఫ్ గివ్స్ ద యాక్సలరేషన్ అన్నాడు. తప్పు. ఇప్పుడే మాట్లాడుకున్నాం. డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనకి ఏమి ఇవ్వాలి, స్పీడ్ ఇవ్వాలి. సో ఒకటో ఆప్షన్ రాంగ్. తర్వాత
ద లెస్సర్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ద స్లోయర్ ద బాడీ ఈజ్ మూవింగ్ అన్నాడు. ఏమర్థమైంది రెండో ఆప్షన్ చదివినప్పుడు మీకు? సామాన్యంగా ఇక్కడ మనం గీసే స్లోప్ అనేది స్పీడ్ని తెలియజేస్తుంది. అయితే లెస్సర్ స్లోప్ అన్నాడు. స్లోపుల్లో 3 రకాలు ఉంటాయి. ఇలా గీసామనుకోండి, ఫ్లాటర్ స్లోప్ అంటాం. ఇలా గీసామనుకోండి, హారిజాంటల్ స్లోప్ అంటాం. ఇలా గీసామనుకోండి, లెస్సర్ స్లోప్ అంటాం. ఓకేనా? ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ హారిజాంటల్ స్లోప్లో స్పీడ్ ఏమైద్ది? 0 అయింది. ఇది ఫ్లాటర్ స్లోప్లో స్పీడ్ ఎలా ఉండిద్ది? మ్యాక్సిమం ఉండిద్ది. ఈ లెస్సర్ స్లోప్లో స్పీడ్ ఎలా ఉండిద్ది? మినిమం ఉండిద్ది. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమన్నాడు? లెస్సర్ స్లోప్ స్లోయర్ ద బాడీ. స్లోయర్ ద బాడీ అంటే స్పీడ్ ఎలా ఉండాలి? మినిమం ఉండాలి. అంటే రెండో ఆప్షన్ రైట్. మూడో చూద్దాం. ద ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ గివ్స్ స్పీడ్ అన్నాడు. తప్పు. మనకి స్లోపు స్పీడ్ని తెలియజేస్తుంది కానీ ఏరియా కాదు. ఇక్కడ ఏరియా దేన్ని తెలియజేయట్లేదు. సో ఏది నాట్ ఆప్షన్ అని అడిగాడు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? 1 and 3 అవ్వాలి. ఇదనమాట. ఇంత కాన్సెప్ట్ తెలియాలి. ఇంత కాన్సెప్ట్ ఈ క్వశ్చన్ దగ్గర ఎవరైనా చెబితే నా వీడియోస్ వినటం మానేసి మీరు ఆ వీడియోస్ వినొచ్చు. ఛాలెంజ్ చేసి మరీ చెబుతున్నాను నేను. ఓకేనా? ఈ క్వశ్చన్ దగ్గర ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు నేర్చుకోవాలని చెప్పాను. ఇలా స్లీప్లు మీకు ఎవడు డ్రా చేయడు. ఈ స్లీప్స్ ఎన్సీఆర్టీలో నుంచి అర్థం చేసుకొని డ్రా చేయాలి. 4-5 క్వశ్చన్స్ కాదు, 10-20 క్వశ్చన్స్ కాదు, 100 క్వశ్చన్స్ మేము చూసాం కాబట్టి వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దాంతో మీకు ఇలా చెబుతున్నాను నేను. ఓకేనా? సో లెస్సర్ స్లోప్, వాలు తక్కువ ఉంది, దీన్ని నిటారు వాలు, దీన్ని తక్కువ వాలు, దీన్ని ప్యారలల్గా ఉండే వాలు అని పిలుస్తూ ఉంటారనమాట. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదో పీవైక్యూస్ పెట్టేసి 2 క్వశ్చన్లు, ఆ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చెప్పేయడం, అది ప్రతి చోట చేసేదే. అది మన దగ్గర ఉండదు. అది 40 క్వశ్చన్ దగ్గర ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటావో తెలుసా? అది వేరే ఎన్ని క్వశ్చన్స్కి నీకు ఉపయోగపడుతుందో తెలుసా? తెలిసిన రోజు నీకు అర్థమైద్ది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డయాలసిస్. డయాలసిస్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అన్నాడు. ఓకేనా? ఏం చేసిద్ది అని అడుగుతున్నాడు. చదువుదాం. డయాలసిస్ రిమూవ్స్ వేస్టెస్ ఫ్రమ్ ద బాడీ బై డిఫ్యూజన్ అక్రాస్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అన్నాడు. డయాలసిస్ రిమూవ్స్ నైట్రోజన్ వేసెస్ ఫ్రమ్ ద బ్లడ్ టు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అన్నాడు. తప్పు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాదు. డయాలసిస్ యూజెస్ హై ప్రెషర్ టు ఫోర్సెస్ వేస్టెస్ అవుట్ ఆఫ్ ది బాడీ అన్నాడు. తప్పు. డయాలసిస్ రీఅబ్జార్బ్స్. తప్పు. రీఅబ్జార్బ్ చేయదు. హై ప్రెషర్ని ఉపయోగించుకొని ఫోర్స్ని పెట్టి వేస్ట్ని బయటికి తేదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? డయాలసిస్ ఈజ్ ఏ డిఫ్యూజన్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సామాన్యంగా ఇక్కడ కిడ్నీస్ అంటే, ఇక్కడ వేస్ట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి వేస్ట్ అంటే క్రియాటిన్ రావచ్చు, సాల్ట్స్ రావచ్చు, కొన్ని వేస్ట్ మాలిక్యూల్స్ రావచ్చు, యూరియా రావచ్చు. ఇవన్నిటిని కలిపి మనం ఏమనాలి? వేస్ట్ అనాలి. సో నైట్రోజనస్ వేస్ట్ మాత్రమే కాదు, అన్ని వేస్ట్ని బయటికి తెస్తుంది. నైట్రోజనస్ వేస్ట్ ఎక్కువ ఉండిద్ది అనమాట. సో డిఫ్యూజన్ ప్రాసెస్ వాడాలి. అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి పార్టికల్స్ని ఏం చేసిద్ది? డ్రా చేసిద్ది అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో విత్ ఏ స్పెషల్ మెంబ్రెయిన్ అన్నాడు. ఈ మెంబ్రెయిన్ ఉండాలి. ఉదాహరణకి నేను ఎప్పుడైతే ఈ మెటీరియల్స్ తెస్తున్నానో బ్లడ్లో నుంచి, బ్లడ్ బయటికి రాకూడదు, బ్లడ్ మాత్రం లోపలే ఉండాలి. బ్లడ్లో ఉన్న యూరియా, క్రియాటిన్, సాల్ట్స్ ఇలాంటివి రావాలి. అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ అయి ఉండాలి. ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉండాలి. ఓకేనా? అప్పుడే వేస్ట్ మెటీరియల్ మాత్రమే బయటకు వస్తాయి, అంతా రాదు. ఓకేనా? నేను ఏం తెద్దాం అనుకున్నానో అది మాత్రమే బయటికి రావాలి, అంతా బయటకు వస్తే ప్రమాదం. ఓకేనా? సో డయాలసిస్ ఈజ్ ఏ డిఫ్యూజన్ ప్రాసెస్. డి ఫర్ డిఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్,
ద ఎక్స్టెంట్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ అచీవ్డ్ బై ఏ లెన్స్ ఇన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్నాడు. సో ద బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ అచీవ్డ్ బై ఏ లెన్స్, దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అన్నాడు. ఒక లైట్ రేని మనం ఎంత బెండ్ చేయగలుగుతున్నాం అనేది దాని పవర్ మీద ఆధారపడిద్ది అనమాట. ఓకేనా, మనం ఎంత పవర్ని బెండ్ చేస్తే మనం అంతగా ఫోకల్ లెంత్ని మార్చచ్చు. బికాజ్ పవర్ ఈక్వల్ టు 1 బై ఫోకల్ లెంత్ షుడ్ బి మీటర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు కళ్ళు కొంతమంది ముందున్న వస్తువులు కనపడవు, వెనకాల ఉన్న వస్తువులు కనపడవు, అంటే దేంట్లో తేడా వస్తుంది, ఫోకల్ లెంత్లో తేడా వస్తుంది. ఆ ఫోకల్ లెంత్ని మార్చాలంటే నేనేం మార్చాలి, పవర్ని మార్చాలి, అవును కదా. సో పవర్ని మారిస్తే బెండింగ్ ఆఫ్ లైట్ రే మారుతుంది. సో పవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్కి ఏమో పాజిటివ్ పవర్, కాన్కేవ్కి ఏమో నెగిటివ్ పవర్. ఎపర్చర్ అనేది చెప్పే చాలాసార్లు. ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది లెన్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇన్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆఫ్ మీథేన్ CH4 విత్ క్లోరిన్ Cl2 అండర్ యూవీ లైట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా అన్నాడు. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కూడా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు చెప్పాను, వీడియోస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ లెసనే చెప్పాను. చూడండి, CH4 మీథేన్ ప్లస్ Cl2 క్లోరిన్ కలిపాడు, గివ్స్ రైస్ టు యూవీ లైట్. యూవీ లైట్ సమక్షంలో చేసినప్పుడు ఏమైంది, పేరేమన్నాడు, సబ్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇక్కడ CH4 దగ్గర ఉన్న హైడ్రోజన్ బయటికి లాగి క్లోరిన్ వెళ్ళి కలిసిద్ది అనమాట. ఉదాహరణకి హైడ్రోజన్లు ఒకటి ఉన్నాయి, ఒక హైడ్రోజన్ తీసేసిద్ది హైడ్రోజను, ఈ క్లోరిన్ వెళ్ళి దాంతో కలుస్తాయి. ఓకేనా, CH3Cl ప్లస్ HCl అనమాట. అంటే హైడ్రోజన్ ఇక్కడ CH3 3 ఉండాలి, ఇక్కడ CH4 4 హైడ్రోజన్ ఉండాలి. చూసారా, 3 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక హైడ్రోజన్ ఏం చేసాం, తీసామన్నమాట. ఆ తర్వాత CH2Cl2 ఫామ్ అయింది, 2 హైడ్రోజన్లు తీసేసాం, 2 క్లోరిన్లు కలిపాం. తర్వాత CH3Cl 3 హైడ్రోజన్లు తీసేసాం. ఓకేనా, ఇక్కడేమో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాం, ఇక్కడేమో 2 హైడ్రోజన్లు తీసాం, ఇక్కడేమో 3 హైడ్రోజన్లు తీసాం, ఇక చివరిగా CCl4 వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ చివరికి ఏం చేసాం, 4 హైడ్రోజన్లు తీసేసాం. హైడ్రోజన్ని తీసి క్లోరిన్తో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ద రియాక్షన్ ఇట్ సెల్ఫ్ ఏమని చెబుతుందంటే హైడ్రోజన్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ విత్ క్లోరిన్, అదనమాట. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. అలా చేసాం కాబట్టి ఏమైంది, దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఇలా మెల్లిగా CH4లో 4 హైడ్రోజన్లు ఉండాలి, చివరికి 4 క్లోరిన్లు వచ్చినాయి. చూసావా, ముందు ఒక హైడ్రోజన్ తీసి ఒక క్లోరిన్ కలిపావు, అలా తీసేసావు, దీన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఈ CCl4 ఏంటో తెలుసా, ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది ఒక ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్, ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఓవెన్ హ్యాస్ ఎ పవర్ 1200 watts, ఆపరేటెడ్ వోల్టేజ్ 100 volt. సో మనం కరెంట్ కనుక్కోవాలి ఉన్నాడు కాబట్టి పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, 1200 ఈక్వల్ టు 100 ఇంటూ I, 2 సున్నాలు 2 సున్నాలు, 12 amps అనమాట. 12 amps ఇస్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్, ఏ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అకర్స్ when two aqueous solutions react to form an insoluble solid అన్నాడు. ఇన్సాల్యుబుల్ అంటే అర్థం ఏంటి, ప్రెసిపిటేట్, అవక్షేపం ఫామ్ అయింది. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్లో కరగని అవక్షేపం ఫామ్ అయింది అన్నాడు. ఇన్సాల్యుబుల్ కరగదు, కరగని అవక్షేపం ఫామ్ అయింది అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ రైటే. ద సాలిడ్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ప్రెసిపిటేట్, దాన్ని ప్రెసిపిటేట్ అంటారు అన్నాడు, కరెక్టే. ఆల్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ యాసిడ్స్ అండ్ బేసిస్ ఓన్లీ అన్నాడు, ఇది తప్పు. ఓకేనా, ప్రెసిపిటేషన్ రియాక్షన్లో ఓన్లీ యాసిడ్ బేసిసే ఉంటాయి అన్నాడు, తప్పు అనమాట, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఏముంటాయి,
సాల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దే కెన్ అక్కర్ బిట్వీన్ టూ సాల్ట్ సొల్యూషన్స్. టూ సాల్ట్ సొల్యూషన్స్ మధ్య ప్రెసిపిటేటెడ్ రియాక్షన్ జరిగిద్ది అని చెప్పాలే కానీ యాసిడ్ బేసిస్ అనకూడదు. ఓకేనా? సో అక్కడ రాంగ్ అయిందనమాట, గుర్తుపెట్టుకోండి. సాల్యుబుల్ సాల్ట్స్ మధ్య మనకి ఈ రియాక్షన్ జరుగుతూ ఉండిద్ది. సో ఏమన్నాడు, రైట్ అడిగాడా, అప్పుడు మనకి 1 and 2 అవ్వాలి. సో 1 and 2 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? తర్వాత విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద థామ్సన్ మోడల్ అన్నాడు. థామ్సన్ పుచ్చకాయ నమూనాలో ఏమని చెప్పాడు, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయని చెప్పాడా? థామ్సన్ అది చెప్పలేదు. ఎలక్ట్రాన్స్ ఫౌండ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది యాటమా? కాదు. ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్. ఇదనమాట మొత్తం స్పియర్లో, పాజిటివ్ చార్జ్ స్పియర్లో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ అయి ఉన్నాయి అని చెప్పాడు. యాటమ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్, ఎలక్ట్రాన్స్ లోపల ఉన్నాయి అన్నాడు. న్యూక్లియస్ గురించి చెప్పలా. సో ఆయన న్యూక్లియస్ గురించి ఎటువంటి విషయం చెప్పలేదు. సో మన ఆన్సర్ సి అవ్వాలి. నెక్స్ట్, ఏ కార్ ఆఫ్ మాస్ 1000 kg. సో మాస్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ కమ్స్ టు రెస్ట్ అన్నాడు. అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 20 m/s ఇన్ 10 seconds అన్నాడు. టైం ఈక్వల్ టు 10 seconds ఇచ్చాడు. అప్లయింగ్ ద బ్రేక్స్, కారుని తొక్కగానే 20 m/s నుంచి 0కి వచ్చింది. వాట్ ఈస్ ద ఫోర్స్ అడిగాడు. చూడండి, మొత్తం కంబైన్ చేసి సాల్వ్ చేద్దాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే 1000, యాక్సలరేషన్ అంటే v - u/t. v అంటే ఎంత? 0 - 20/10. ఇది కొట్టేసాం. సో -2000 న్యూటన్స్. మైనస్ ఎందుకు? ఒక వస్తువు స్పీడ్ 0 అయిపోతుంది కదా, అందుకు రిప్రజెంట్ చేస్తుంది. సో 2000 న్యూటన్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ ఫ్రమ్ ద మోషన్ అనమాట. వాట్ డిస్టింగ్విషెస్ బ్రాయిలర్స్ ఫ్రమ్ ద లేయర్స్ అన్నాడు. ఇన్ ఎ పౌల్ట్రీ ఫార్మింగ్ అన్నాడు. సామాన్యంగా బ్రాయిలర్స్ని ఎందుకు పెంచుతారు? బ్రాయిలర్, మనం కూడా బ్రాయిలర్ కోడ్ తీసుకురా అంటాం, అంటే మీట్ కోసం అనమాట. బ్రాయిలర్స్ ఆర్ రైజ్డ్ ఫర్ మీట్, లేయర్స్ ఆర్ ఫర్ ఎగ్స్ అనమాట. గుడ్ల కోసం పెంచే వాటిని లేయర్స్ అంటారు, మీట్ కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాల్ట్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ విల్ ప్రొడ్యూస్ న్యూట్రల్ సొల్యూషన్ అన్నాడు. ఏ సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే న్యూట్రల్ సొల్యూషన్ వచ్చింది అని అడిగాడు. దేన్ని? NaCl కదా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాల్ట్ అన్నాడు. NaCl. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్, అంతే, NaClని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి న్యూట్రల్ సొల్యూషన్ రావాలనుకోండి, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఈ రెండింటితో ఫామ్ అయిన సాల్ట్ని తీసుకోవాలి. అప్పుడు మనకేమొచ్చింది? న్యూట్రల్ సొల్యూషన్ వచ్చింది. సోడియం ఎసిటేట్ తీసుకున్నాం అనుకోండి, అదొక బేసిక్ సాల్ట్. ఓకేనా? అలా కాకుండా KOH తీసుకున్నాం అనుకోండి, ఇది స్ట్రాంగ్ బేసిక్. అదే NH4Cl తీసుకున్నాం అనుకోండి, ఇది స్ట్రాంగ్ ఎసిడిక్. అది సాల్టే అనమాట. ఇది బేస్, ఇది సాల్ట్, స్ట్రాంగ్ ఎసిడిక్ సాల్ట్ అనమాట. కాబట్టి మనకి న్యూట్రల్ సొల్యూషన్ రావాలంటే మనం NaClనే తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్తో కలిస్తే వచ్చే సాల్ట్ న్యూట్రల్ సాల్ట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నాన్ మెటల్స్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నాడు. ఇన్ సాలిడ్ స్టేట్, ఘనస్థితిలో ఉన్నప్పుడు ఒక అలోహం తన గుండా కరెంటుని ప్రవహింపచేసిద్ది అన్నాడు. ఏమవ్వాలి ఆన్సరు? గ్రాఫైట్. గ్రాఫైట్ మనం మాట్లాడుకున్నాం. గ్రాఫైట్ అనేది ఒక కార్బన్ రూపాంతరం. దీని షేప్ ఎలా ఉండిద్ది? హెక్సాగోనల్ ఎరే. ఓకేనా? ఇక్కడ ప్రతి కార్బన్ ఆటమ్ ఎన్ని కార్బన్ ఆటమ్స్తో బాండ్ జరిపిద్ది? కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. ఇక్కడ ప్రతి కార్బన్ ఆటమ్ ఎన్ని కార్బన్ ఆటమ్స్తో బాండ్ జరిపిద్ది గ్రాఫైట్లో? మీకు గ్రాఫైట్ ఉండిద్ది, నెక్స్ట్ గ్రాఫీన్ కూడా ఉంది, రెండు వేరు. ఓకేనా? సో గ్రాఫైటు, కార్బను, గ్రాఫైటు, డైమండ్, బక్మినిస్టర్, ఫుల్లరీన్ ఇవన్నీ కూడా కార్బన్ రూపాంతరాలు. నెక్స్ట్, ఏ సైక్లిస్ట్ రైడింగ్ ఏ కాన్స్టాంట్ స్పీడ్
ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ అన్నాడు. చూడండి, సర్క్యులర్ ట్రాక్ అన్నాడు అంటే కంపల్సరీగా అది ఏమవ్వాలి, యూనిఫామ్ మోషన్ అవ్వాలి. యూనిఫామ్ మోషన్లో ఏది కాన్స్టెంట్గా ఉండిద్ది, కాన్స్టెంట్ స్పీడ్ మాత్రమే కాన్స్టెంట్గా ఉండిద్ది. వెలాసిటీ ఏమైద్ది, చేంజ్ అవుతూ ఉండిద్ది. యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది, చేంజ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, సో ఇది మాత్రమే కాన్స్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అన్నాడు. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్కి సంబంధించి ఏది కాదు అన్నాడు. హైడ్రోమీటర్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపలే. లాక్టోమీటర్స్ ఉంది, సబ్మెరైన్స్, షిప్స్ అన్నీ కూడా ఆర్కిమెడిస్ ప్రిన్సిపలే. సో ఆన్సర్ ఈ స్పీడోమీటర్ కాదనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇమ్మర్స్డ్ ఆబ్జెక్ట్, ఒక వాటర్లో ముంచిన ఇమ్మర్స్డ్ ఆబ్జెక్ట్ experiences an upward thrust force. ఓకేనా, that is equal to weight of the displaced fluid. ఇదన్నమాట, వెరీ ఇంపార్టెంట్. తర్వాత యాక్సాన్ సింగిల్ లాంగ్ ప్రాసెస్ అంట. ఓకే, డెండ్రైట్ ఏంటి అన్నాడు. డెండ్రైట్కి ఇదిగోండి మెనీ షార్ట్ బ్రాంచ్డ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రొడక్టివ్ కనెక్టివ్ టిష్యూ కాదు, సెల్ బాడీ విత్ న్యూక్లియస్ కాదు, ర్యాపిడ్ స్టిమ్యులస్ ట్రాన్స్మిషన్ కాదు. ఓకేనా, సామాన్యంగా డెండ్రైట్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు మనకి చివరి పక్కన ఇలా మెనీ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇలా న్యూరాన్ ఉండిద్ది, దీన్ని మనం యాక్సాన్ అంటాం. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెనీ షార్ట్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఇలా కాకుండా మీకు వేరే పార్ట్స్ కూడా ఉంటాయి, వాటిని అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి మీరు ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ మైలిన్ తొడుగులు ఉంటాయి, మైలిన్ తొడుగుల మధ్య రణ్వీర్ కణుపులు ఉంటాయి. ఒక న్యూరాన్లో మైలిన్ షీత్లు ఉంటాయి, మైలిన్ షీత్. నోడ్స్ ఆఫ్ రణ్వీర్ కణుపులు ఉంటాయి. ఇవి ఎందుకు అంటారు చూడండి, ఇక్కడే చెబుతాను. మైలిన్ షీట్లు ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెళ్తున్నాయి కదా, అవి ఇన్సులేషన్గా వెళ్ళాలి. ఇప్పుడు కాపర్ వైర్ గుండా కరెంట్ వెళ్తున్నప్పుడు ఆ కాపర్ వైర్ చుట్టూ మనకి ఇంట్లో వైర్లకి ఇన్సులేషన్ ఎలా ఉండిద్దో, యాక్సాన్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రూపంలో తీసుకుని వెళ్తున్నప్పుడు ఇన్సులేషన్ లాగా మనకు ఉపయోగపడుద్ది. నోట్స్ ఆఫ్ రణ్వీర్ ఎందుకు అన్నాడు. సో రణ్వీర్ కణుపులు ఎందుకు మనకి, టు బూస్ట్ ద సిగ్నల్స్ అన్నమాట. సిగ్నల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేరే న్యూరాన్ దాకా వెళ్ళాలి కాబట్టి టు బూస్ట్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని బూస్ట్ చేయడానికి, ఇంకా మన భాషలో చెప్పాలంటే యాంప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో న్యూరాన్లో యాంప్లిఫైగా పనిచేసేది ఎవరు, రణ్వీర్ కణుపులు. మైలిన్ తొడుగులు ఎందుకు, ఇన్సులేషన్ కోసం, అదనమాట. యాక్సాన్ డెండ్రైట్ ఎందుకు చాలాసార్లు చెప్పాను. ఓకేనా. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ మాస్ నంబర్. మాస్ నంబర్ అంటే ఏ లెటర్తో చూపించాలి, ఏతో చూపించాలి. ఓకేనా, మాస్ నంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇదిగోండి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ రెండింటిని కలిపితే మనం ఏమనాలి, మాస్ నంబర్ అనాలి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి క్వశ్చన్ అడిగాడు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే అర్థం ఏంటి, ఇది మనం మోటార్కి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మనకి 3 ఫింగర్స్ ఉంటాయి అన్నమాట. ఇదేమో థంబ్ ఫింగర్, ఇదేమో 4 ఫింగర్, ఇదేమో మిడిల్ ఫింగర్. థంబ్ ఫింగర్ ఎందుకు, మోషన్ లేదా ఫోర్స్. 4 ఫింగర్ ఎందుకు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బి. మిడిల్ ఫింగర్ ఎందుకు, కరెంట్. సో ఎక్కడుంది థంబ్, ఇదిగోండి ఇక్కడ ఉంది. 4 ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మిడిల్ ఫింగర్ కరెంట్, థంబ్ ఫింగర్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్, ఇదనమాట. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ సంబంధించి అడిగాడు, గుర్తుపెట్టుకోండి.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రీజన్ ఫర్ కార్బన్స్ వెర్సాలిటీ కార్బన్ ఉన్న ఒక వైవిధ్య గుణం కానిదేంటి అన్నాడు. క్యాడినేషన్ గుణమే. ఎబిలిటీ టు ఫార్మ్ సింగిల్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్స్ గుణమే. టెట్రావాలెన్సీ గుణమే. సో ఆన్సర్ ఏంటి? ఫార్మింగ్ అయానిక్ బాండ్స్. తప్పు. అసలు కార్బన్ ఫార్మ్ చేసే బాండ్స్ ఏంటి? కోవలెంట్ బాండ్స్. వాడు అయానిక్ బాండ్స్ అన్నాడు. తప్పు. నెక్స్ట్, విచ్ డిస్క్రిప్షన్ కరెక్ట్లీ క్యారెక్టరిస్టిక్స్ parenchyma cells in the peak of the mature stem. ఓకేనా? సో కాడ, ఒక వేరు కాడ, ఒక కాండం కాడ తీసుకోండి. కాండం కాడలో, పిత్ అంటే కాడ అనమాట, కాడలో మనం ప్యారెంకైమా సెల్స్ని చూసినప్పుడు మనకి ఏమర్థమైంది అన్నాడు. టైట్లీ ప్యాక్డ్ డెడ్ సెల్స్. ఈ పదం తప్పు. డెడ్ సెల్స్ ఉండవు. థిక్ వాల్ ఉండేది తప్పు. ఓకేనా? స్క్లెరెంకైమా తప్పు. సో ఆన్సర్ ఏంటి? లార్జ్గా ఉంటాయి, లూజ్లీ అరేంజ్డ్ లివింగ్ సెల్స్ ఫర్ స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ కోసం వాడతాం. లివింగ్ సెల్స్ లూజ్గా ఉంటాయి, లార్జ్ పెద్దగా ఉంటాయి. సో లివింగ్ సెల్స్, ఇంకోటి లార్జ్ వ్యాక్యూల్స్, లూజ్లీ అరేంజ్డ్, వాటర్ని ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి, థిన్ సెల్ వాల్స్. ఇదనమాట. ఓకేనా? లార్జ్ వ్యాక్యూల్స్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు తప్పు అనమాట. నెక్స్ట్, వేర్ ఇన్ ద బాడీ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఏ సింగిల్ లేయర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ థిన్ ఫ్లాట్ ఎపిథీలియల్ సెల్స్ డిజిగ్నేటెడ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ఏ డెలికేట్ లైనింగ్ అన్నాడు. క్వశ్చను టిష్యూస్ గురించి, అది కూడా యానిమల్ టిష్యూస్. క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఎలా ఉంటాయి అంటే ఎక్స్ట్రీమ్లీ థిన్, బాగా థిన్గా ఉంటాయి. అవి ఎపిథీలియల్ సెల్స్. డిజిగ్నేటెడ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అని మెన్షన్ చేశాడు. గ్యాసెస్ అనగానే మన లంగ్స్ లోపల, ఓకేనా, కిడ్నీ లోపల మనకేమవ్వాలి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండాలి. అవునా? సారీ, కిడ్నీ కాదు, లంగ్స్ అన్నమాట. ఎందుకు? లంగ్స్ లోపల గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలన్నమాట. లంగ్స్లో ముఖ్యమైన భాగం ఏంటి? ఆల్విలాయ్. ఇక్కడ ఏం జరిగిద్ది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగిద్ది. అంటే బయట నుంచి CO2 లోపలికి, లోపల ఉన్న CO2 బయటికి, బయట నుంచి O2 లోపలికి, ఈ రెండు జరగాలి కదా. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? లైనింగ్ ఆఫ్ లంగ్ ఆల్విలాయ్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇక్కడ గ్యాస్ అన్నాడు, ఇక్కడ గ్యాస్ అన్నాడు, అలా కూడా ఆన్సర్ చేయొచ్చు చూసి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? వాడేది ఏంటి? సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటాం. ఓకేనా? ఆ టిష్యూ పేరు ఏంటి? లంగ్స్ ఆల్విలాయ్. లంగ్స్ లోపల ఉండే ఆల్విలాయ్ లైనింగ్లో ఉండే టిష్యూ ఏంటి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సింపుల్ అన్నాడు కాబట్టి సింగిల్ లేయర్. మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి అనుకోండి స్ట్రాటిఫైడ్ అంటాడు. ఇవి ఇంకెక్కడ ఉంటాయి? జాగ్రత్త చూడండి, ఇంకో ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నాను, రేపటి రోజున అడగచ్చు. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడ ఉండిద్ది? ఒకటి ఆల్విలాయ్, ఇప్పుడు ఎగ్జామ్లో అడిగినట్టు, ఆప్షన్లో అడిగినట్టు. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్, బౌమన్స్ క్యాప్సిల్ ఎక్కడ ఉండిద్ది? కిడ్నీలోని నెఫ్రాన్లో ఉండిద్ది. గ్లోమరూలస్. ఓకేనా? తర్వాత లింఫాటిక్ సిస్టమ్. ఇవన్నిట్లో ఉండేది ఏంటి? ఓకేనా? ఆల్విలాయ్, బ్లడ్ వెజల్స్, బౌమన్స్ క్యాప్సిల్, గ్లోమరూలస్, లింఫాటిక్ సిస్టమ్, వీటిలో ఉండిద్ది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ చెక్ డ్యామ్స్ ఇన్ ఇరిగేషన్ అన్నాడు. చెక్ డ్యామ్స్ ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తారు? వాటి ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. టు లోయర్ ద క్వాలిటీ ఆఫ్ ది సాయిల్. నేల క్వాలిటీని తగ్గించడానిక? కాదు. టు వార్సన్ ద ఎరోజన్ ఆఫ్ టాప్ సాయిల్? కాదు. టు ఛానల్ ద రివర్ వాటర్ ఫర్ ఫ్యాక్టరీ ఆపరేషన్స్? కాదు. రివర్ వాటర్ని ఫ్యాక్టరీస్ పంపించడానికి ఒక ఛానల్ క్రియేట్ చేయడమా? కాదు. టు ఇంక్రీజ్ ద గ్రౌండ్ వాటర్ బై స్టోరింగ్ రైన్ వాటర్. రైన్ వాటర్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏమైంది?
ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో డ్రైనేజ్ సిస్టంలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇఫ్ మాస్ ఈజ్ డబుల్డ్ జీ రిమైన్స్ కాన్స్టాంట్ వెయిట్ ఈజ్ ఏమైంది అన్నాడు. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. జీ కాన్స్టాంట్ తీసేయి, డబ్ల్యూ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎమ్. ఇది 2 రెట్లు అయితే ఇది కూడా ఏమైద్ది, 2 రెట్లు అయింది. సో డబుల్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, అటామిక్ స్ట్రక్చర్ నుంచి క్వశ్చన్ కాస్త స్టేట్మెంట్ లాగా బాగా డెప్త్గా అడిగాడు. కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్, ద సైజ్ ఆఫ్ వన్ ఆటమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0.1 నానోమీటర్ టు 0.5 నానోమీటర్ అన్నాడు. ఇది కరెక్టా రాంగా? ఓకేనా, ఇది కరెక్టే. ఎలా కరెక్టో మాట్లాడదాం. నెక్స్ట్, అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు. ఇన్ ఏ పీరియడ్. తప్పు. ఓకేనా, సామాన్యంగా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నప్పుడు అటామిక్ రేడియస్ పెరగదు, వాడు ఇంక్రీజ్ అయ్యిద్ది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ టు రైట్ వెళ్తే డిక్రీజ్ అయ్యిద్ది అనమాట. ఇంక్రీజ్ అయ్యే పదం తప్పు. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఈజ్ అబౌట్ 10⁻⁻10 మీటర్స్ అన్నాడు. ఇది రైటే. సో 1 and 3 కరెక్ట్. చూడండి ఎలా అర్థం చేసుకోవాలి. సామాన్యంగా ఏమన్నాడు ఇక్కడ, సైజ్ ఆఫ్ ది యాటమ్ అన్నాడు. యాటమ్ సైజ్ని దేంట్లో కొలుస్తారు? నానోమీటర్లో కొలుస్తారా? కాదు. యాంగ్స్ట్రామ్లో కొలుస్తారు. యాంగ్స్ట్రామ్ అంటే ఎంత? 10⁻⁻10 మీటర్. అవునా కాదా? సో ఇదిగోండి, రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ 10⁻⁻10 మీటర్స్ అన్నాడు. అంటే మూడోది రైటే. మరి ఒకటోది ఎలాగా? జాగ్రత్తగా చూడండి. 0.1 నానోమీటర్ అంటే 0.1 అంటే ఎంత? 1/10. 1/10 నానోమీటర్. 1/10 నానోమీటర్ అంటే ఎంత? 10⁻⁻9 అనమాట. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. సో నానోమీటర్ ప్లేస్లో 1/10 ఇంటూ 10⁻⁻9 మీటర్ రాయొచ్చు. ఈ కింద 10 పైకి వెళ్తే -10 అయింది. సో 10⁻⁻9 ఇంటూ 10⁻⁻1 ఏమైంది? 10⁻⁻10 మీటర్ అయింది. చూసారా, మ్యాచ్ అయింది. కాబట్టి ఒక యాంగ్స్ట్రామ్ అన్నా 0.1 నానోమీటర్ అన్నా ఒకటే. సో 3 ఆప్షన్లో ఏమో యాంగ్స్ట్రామ్ అని చెప్పాడు, ఫస్ట్ ఆప్షన్లో ఏమో 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 0.1 నానోమీటర్ అనే విషయాన్ని చెప్పాడు. ఇదనమాట. సో ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. కాబట్టి 1, 3 రైట్. కాన్సెప్ట్ తెలియాలన్నమాట. యాటమ్ లోపల ఉన్న వాటి సైజు కనుక్కోవాలంటేనేమో ఫెర్మి, యాటమ్ సైజు కనుక్కోవాలంటేనేమో యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. తర్వాత, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్నాడు. న్యూటన్స్ ఫస్ట్ లా కంటిన్యూస్ యాక్సిలరేషన్ కాదు, చేంజ్ ఇన్ మొమెంటం కాదు, నెట్ ఫోర్స్ బీయింగ్ నాన్ జీరో కాదు, బ్యాలెన్స్డ్ ఫోర్సులు. బ్యాలెన్స్డ్ ఫోర్స్ మీద అప్లై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తామో అప్పుడు వస్తువు రెస్ట్లోనే ఉండిద్ది. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తేనే వస్తువు ఏమైద్ది? ఫోర్స్లోకి వస్తుంది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సోనార్. సోనార్ అనేది ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనమాట. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ నేను ఎక్కడ వాడతారు? ఎలక్ట్రిక్ కరెంట్ అమ్మీటర్ కాదు, ప్రొడ్యూస్ హై టెంపరేచర్స్ కాదు. ఇదిగోండి, లొకేట్ అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్, ఇది కరెక్ట్ అనమాట. అండర్ వాటర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎంత దూరంలో ఉన్నాయి అని తెలియడానికి సబ్మరైన్స్ దగ్గర మనం దీని సోనార్స్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇది ఏ వేవ్స్ని వాడిద్ది? అల్ట్రాసోనిక్. అల్ట్రాసోనిక్ వాడిద్ది. అల్ట్రాసోనిక్ అంటే 20 kHz అనమాట. లెస్ దాన్ 20 Hz ఉందనుకో ఇన్ఫ్రాసోనిక్. ఇది అల్ట్రాసోనిక్ అనమాట. అల్ట్రాసోనిక్ సౌండ్ పెద్దది కాబట్టి వినే జీవులు చిన్నగా ఉంటాయి. క్యాట్, డాగ్ ఇలాంటివి అనమాట. మనం వెళ్ళాం, మన రేంజ్ ఎంత? 20 Hz నుంచి 20 kHz. హ్యూమన్ ఆడిబుల్ రేంజ్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆల్కేన్ అని అడిగాడు. 44 ఇచ్చాడు. ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా అడిగాడు. నీకేమో మాస్ ఇచ్చి ఫార్ములా అడిగాడు. సామాన్యంగా 44 అంటే ఇక్కడ కార్బన్లో చూద్దాం. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? 6 అటామిక్ నెంబరు. దాని వెయిట్ ఎంత? 12.
సో కార్బన్ ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 24 ఉన్నాయి. 12 రోజులు 24, 44 నుంచి 24 తీస్తే 20 వచ్చింది, కాదు. అప్పుడు హైడ్రోజన్లు 6 ఉన్నాయి, 6 వస్తాయి, కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, కార్బన్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 12 4లు 48, ఎక్కువ వచ్చేసింది, కాదు. కార్బన్ 3 చూద్దాం, 12 3లు, ఒక కార్బన్ వెయిట్ 12, 3 కార్బన్ వెయిట్ 36. సో 44 నుంచి 36 తీసాను అనుకో, 4 4 8 వచ్చింది. హైడ్రోజన్ ఒక బరువు ఎంత, 1. మరి 8 హైడ్రోజన్ అంటే మ్యాచింగ్ జరిగింది. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇదనమాట. సో 3 కార్బన్లు 3 12 36, 44 నుంచి 36 తీస్తే 8 హైడ్రోజన్లు, మ్యాచ్. నెక్స్ట్, a block of mass 20 kg dropping from the top of the building under 200 meter, what will be the velocity which the block will hit the ground? Take g value అన్నాడు. మనం వెలాసిటీ అడిగాడు. ఓకేనా, ఒక వస్తువు 20 kgల మాస్ కలిగి ఉంది. బిల్డింగ్ హైట్ 200 మీటర్లు ఉంది. పైనుంచి వస్తువు కిందకి పడుతుంది. ఇలా పడుతున్నప్పుడు ఓకేనా, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉండిద్ది, మ్యాక్సిమం ఉండిద్ది. కిందకు వచ్చేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఏమైపోయింది, కైనెటిక్ ఎనర్జీగా మారింది. సో చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, అవునా కదా. సో mgh ఈక్వల్ టు ఆఫ్ mv², ఇలా రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మాసు క్యాన్సిల్, జీ వాల్యూ ఎంత 10 ఇంటూ హైట్ అంటే ఎంత 200 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ v². ఈ రెండేటి వెళ్ళింది అనుకోండి, 10 ఇంటూ 400 ఈక్వల్ టు v². అప్పుడు v వాల్యూ ఏమైంది, రూట్ ఆఫ్ 10 ఇంటూ 400, రూట్కి 10 అలాగే ఉండిద్ది. 10 అంటే 400 అంటే రూట్ ఎంత 20. సో 20√10. సో నా ఆన్సర్ సి అనమాట, 20√10 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రీప్రొడ్యూస్ త్రూ ఫిజన్ అన్నాడు. ఫిజన్ అనే దాని ద్వారా ఏది ప్రొడ్యూస్ చేయదు అన్నాడు. పారామిషన్ చేస్తుంది, లీష్మీనియా చేస్తుంది, అమీబా చేస్తుంది. సో హైడ్రా చేయదు. సో హైడ్రా అనేది మనకి ఒకటి బడ్డింగ్, ఇంకోటి రీజనరేషన్. ఈ 2 రకాల పద్ధతులు మనకి హైడ్రాలో కనపడతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా, ఈ లీష్మేనియా, పారామిషన్, అమీబా అన్నీ కూడా బిఎస్ బైనరీ ఫిజన్ ద్వారా జరుగుతాయి అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సర్కిల్ విత్ ఏ లెటర్ వి అన్నాడు. ఇలా పెట్టి ఇలా విని రిప్రజెంట్ చేశారు. దీన్ని మనం ఏమంటాం, వోల్ట్ మీటర్ అంటాం, అంతేనే కదా. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, ఏ స్టూడెంట్ మిక్సెస్ శాండ్, సాల్ట్, వాటర్ ఇన్ ఏ బీకర్, స్టిర్స్ వెల్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం జరిగిద్ది అన్నాడు. వాటర్ తీసుకున్నాడు, వాటర్కి సాల్ట్ కలిపాడు, శాండ్ కలిపాడు, బాగా తిప్పాడు గ్లాస్లో పోసి, ఏమైద్ది అన్నాడు. ఓకేనా, ఏమైద్ది, ఇదిగోండి, శాండ్ సెటిల్స్ ఎట్ ద బాటమ్ వైల్ సాల్ట్ డిజాల్వ్స్ ఇన్ వాటర్. సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అయింది, శాండ్ డిజాల్వ్ అవ్వదు కాబట్టి అడుగున బాటంలో ఫామ్ అయింది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రిమైన్ అన్డిజాల్వ్డ్ అన్నాడు, తప్పు. ఆల్ డిజాల్వ్ అన్నాడు, తప్పు. శాండ్ రిమైన్స్ పర్మనెంట్లీ సస్పెండెడ్ ఇన్ వాటర్ మేకింగ్ ద మిక్స్చర్ క్లోడీ, కాదు. ఓకేనా, ఎందుకంటే సాల్ట్ అనేది అయాన్స్తో ఫామ్ అయింది, Na+Cl-. సో అయాన్స్తో ఫామ్ అయిన సాల్ట్ కాబట్టి వాటర్లో డిజాల్వ్ అవుతుంది, కరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్, ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ మెయిన్లీ అన్నాడు. ఎలా పనిచేస్తుంది అన్నాడు. ఓకే, బ్లీచింగ్ పౌడర్ ఎలా పనిచేస్తుంది అన్నాడు. బ్లీచింగ్ పౌడర్ని మనం టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడతాం,
కాటన్ ఇండస్ట్రీలో వాడతాం, వాటర్ ప్యూరిఫికేషన్లో వాడతాం, ఇన్ని చోట్ల వాడుతూ ఉంటాం. సో ఎలా పనిచేస్తుంది అన్నాడు. సో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఎలాగా? ఉదాహరణకి ఒక CaOCl2 బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నా, దానికి ఒక యాసిడ్ కలిపాను, నాకు అప్పుడు CaCl2 ప్లస్ H2O ప్లస్ క్లోరిన్ ఫామ్ అయింది. ఇది ఒక క్లోరిన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆ క్లోరిన్ తీసుకొచ్చి నేను వాటర్ని కలిపాను అనుకోండి, అప్పుడు నాకు మళ్ళా HCl ప్లస్ ఆక్సిజన్ వేరవుతుంది. దీన్ని మోనో అటామిక్ ఆక్సిజన్ అంటారు. మోనో అటామిక్ ఆక్సిజన్ అంటారు, లేదా నాసెంట్ ఆక్సిజన్ అంటారు. ఈ నాసెంట్ ఆక్సిజన్ ఫామ్ అవడానికి నాకు ఫస్ట్ కారణం ఎవరు? క్లోరిన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ నుంచి వచ్చింది. సో నా ఆన్సర్ ఏంటి? ఆక్సిడైజింగ్ ఏజెంట్. వచ్చిందా లేదా? దాన్ని ఉపయోగించుకొని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా నేను చేయాల్సిన పనులు చేస్తాను. ఓకేనా? ఇదన్నమాట. సో ఓవరాల్ 90 క్వశ్చన్స్ క్లియర్గా మాట్లాడాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ షిఫ్ట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో క్వశ్చన్స్ లెవెల్ అయితే ఒక 5-6 క్వశ్చన్స్ స్టేట్మెంట్ లాగా అడుగుతున్నాడు, వాటిని అర్థం చేసుకోవాలి. అక్కడ మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా కుదిరిన వాళ్ళు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ చక్కగా రాసుకుంటూ ఉంటే మీకు గుర్తుంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.